ఏయ్ మెల్లిగా. హాయ్ డాక్టర్. హాయ్. నేను ఇక్కడికి రావద్దని చెప్పానా? నీకోసం రాలేదే, నేను శాంతి కోసం వచ్చాను. డాక్టర్ ఏమైందో తెలుసా? చెప్తే మీరు అస్సలు నమ్మరు. కార్తిక్ కి ఫుల్ పవర్, అందుకే నేను స్పైడర్ మ్యాన్ పెయింటింగ్ వేస్తున్నా. చెప్పమన్నా. శాంతి వెళ్ళి పడుకో. నిన్న నాలో ఎన్నో యాక్సిడెంట్స్ ఉన్నట్టుండి కార్ ఎక్కడడం, బైక్ ఎక్కడడం, కానీ నాకు మాత్రం ఏం కాలేదు. ఇంత పవర్ నాలో ఉందని నిన్నటి వరకు నాకే తెలియదు. ఈ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, చిరంజీవి వీళ్ళందరికీ ఉంటుందే అలాంటి పవర్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఇదంతా నీ వల్లే. నిన్ను చూసినప్పటి నుంచే నాలో ఇలా జరుగుతుంది. ఫుల్ పవర్. ఉదాహరణకి ఆ కిటికీలోంచి నేను దూకాననుకో, ఏమవుతుంది? చస్తావు. అది మాత్రం జరగదు. నేను చావునే మోసగించగలను. ఐ కెన్ చీట్ డెత్. ఓ అలాగా? అయితే ఓ పని చెయ్యి, ముందు వెళ్ళి దూకు. ఎమర్జెన్సీ వార్డ్ కిందే ఉంది, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పడతావు. నువ్వు మార్చర్ రెడీగా పెట్టు. సిస్టర్. ఎస్ డాక్టర్. బాడీకి ఫోన్ చేసి డైరెక్ట్ గా ఒక బాడీ వస్తుందని చెప్పు. చెప్పు ప్లీజ్ గో. Wait, I'll be back. నో కార్తిక్. శాంతి నేను పెయింట్ చేయడం ఇంకా అవ్వలేదు. ఏ కార్తిక్. చెప్పరా కృష్ణ. రే కార్తిక్, తరుణ్ సినిమాకి 2 టికెట్లు తీసుకున్నాను, వచ్చి పికప్ చేసుకుంటాను. వేర్ ఆర్ యు? బిల్డింగ్ మీద నుంచి దూకబోతున్నాను రా. ఇట్స్ ఆల్ రైట్. ఎప్పుడు దూకుపోతున్నావా? 9th floor. 9th ఫ్లోర్? అవునరా, 9th floor. రే ఓకే, తరుణ్ సినిమా నచ్చకపోతే మహేష్ బాబు సినిమాకి వెళ్దాం. ఏమంటావు? నేను ల్యాండ్ అవగానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను. ఓకే? ల్యాండ్. కార్తిక్ నో. ఏంటి ఆటలుగా ఉందా? నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, దూకేస్తాను. చెప్పేగా దూకు. డాక్టర్. శాంతి శాంతి, సీనియర్ డాక్టర్ని పిలవండి. ప్రెషర్ చెక్ చేయండి తొందరగా. శాంతి. సంధ్య, ఐఎమ్ సారీ, ఇలా జరుగుతుందని నేను. వెళ్ళిపో, ఇక్కడ ఉండుకో. ఒక ప్రాణాన్ని కాపాడు ఎంత ముఖ్యమో నీకు అర్థం కాదు. ఇకన్నీ జోకులే, ఆటలే. ముందుకి నుంచి వెళ్ళు. ఇంకెందుకు నించున్నావు? రా, పెళ్లి చేసుకుందామని పిలవడానికా? ఈ బటర్ఫ్లైలు చూపించడాలు, బిల్డింగ్ నుంచి జంప్ చేయడాలు ఇంకెవరితో నన్ను పెట్టుకో. ముందు డాక్టర్ కి చూపించుకో, సైకాట్రిస్ట్ కి చూపించుకో. ప్లీజ్ గో. సంధ్య, నా బుర్ర హీట్ ఎక్కే లెవెల్కి విపరీతంగా తిట్టిందిరా. కానీ తను ఏడుస్తూ తిట్టిందిరా. మరి నువ్వు నవ్వుతూ చెప్తున్నావు? తను తిట్టిన దాంట్లో అర్థం ఉందిరా. అందుకే ఏమనలేకపోయాను. నీకు ఆ చిన్నపిల్ల శాంతి తెలుసు కదా? తెలీదే. వెరీ స్వీట్ గర్ల్. పైగా నన్ను పెళ్లి చేసుకుంటానంది. ఆ నిమిషాన నేనే ఏం చేయాలో తోచక తన్నుకుంటున్నాను. నాకే అలా ఉన్నప్పుడు పాప సంధికి ఎలా ఉంటుంది చెప్పు? వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అందుకే యాడో నేను వదిలేశాను. చూసుకోరా, పడిపోతావు. అసలు ప్రాబ్లం అదేరా, తను చూస్తే నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్లీ తను నన్ను ఎందుకు తిట్టినట్టు? నేను తనకి బాగా నచ్చాను కాబట్టే ఉతికి ఆరేసింది. దాట్స్ ఓకేరా. ఇట్స్ నాట్ ఓకే. ఓకే, మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నాను అంది. ఏదిరా మోసం? సీతాకోక చిలుకలు ఎగినట్టు చూపించాను, అది మోసమా? ఇప్పుడు అక్కడ కూడా మోసం చేయగలను అని చెప్పాను. కార్తిక్ నో. కృష్ణ, తను ఒక విషయం చెప్పిందిరా.
నాకు మతి స్థిమితం లేదట, వీళ్ళొక సైకియాట్రిస్ట్ ని కలవాలట. వద్దురా కృష్ణ, నేను వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలా? కృష్ణ నీకు ఇళయరాజా మ్యూజిక్ వినిపిస్తుంది కదా? యా డాక్టర్, ఫుల్గా ఇళయరాజా. తను చూసినప్పుడల్లా మనసు నుంచి తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. ఓ, ఏ పాట? చూపే ఓ నీ చూపే, తాకే ఓ నన్ను తాకే, ఆత్మహత్య ప్రయత్నం ఏమైనా చేసావా? నో కార్తీక్, ఐ మెంట్ నీ వల్ల డెత్ ని చీట్ చేయడం వీలవుతుందని చెప్పావు కదా. బిల్డింగ్ నుంచి దూకడానికి ప్రయత్నించావా? చావుని ఎదిరించగలనని. ఓ, బిల్డింగ్ నుంచి దూకాలని చూసావు. యు నో వాట్, ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్. ఇదే డాక్టర్ నేను అందరికీ చెప్తున్నాను, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, అసలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఇలాగే 20 years ago 1980s లో నాకు ఓ పాట వినిపించింది. ఏ పాట? నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. నైస్ సాంగ్ డాక్టర్. ఇళయరాజా. శోభ కూడా యాక్ట్ చేశారు కదా. ఐ వాస్ ఆల్వేస్ ఇన్ లవ్. కానీ ఏ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు. అయ్యో, ఓ మై గాడ్, బాగా నొప్పి పుట్టుంటుంది. లుక్, అదంతా వదిలే. నువ్వు చేస్తున్నది కొంచెం ఓవర్గా ఉంది. వెరీ వెరీ ఫిల్మీ. అంతా సినిమా పక్కి. లవ్ డాక్టర్, లవ్. నువ్వు ఏ రోజైనా తన కళ్ళల్లోకి సూటిగా చూసి నీ మనసులో ఉన్నది చెప్పావా? లేదు డాక్టర్, తను నన్ను చూస్తేనే పారిపోతుంది, ఇక తన కళ్ళల్లోకి చూసి ఏం చెప్తాను? ట్రై చేయి, డెఫినెట్ గా ప్రేమిస్తుంది. ఇలాగే నేను ట్రై చేసి చివరికి కృష్ణుడి గుళ్ళో తన కళ్ళల్లోకి సూటిగా చూశాను. చూసి ధమాలని కాళ్ళ మీద పడ్డాను. అంతే. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, ట్విన్స్, బాలకృష్ణ అండ్ రామకృష్ణ. నైస్ నేమ్స్, నైస్ నేమ్స్. ఎవరిలా ఉంటారు డాక్టర్? తనలాగే బాగా తెలివైన వాళ్ళు. నైస్, వెరీ నైస్, బ్రిలియంట్, ఫెంటాస్టిక్, సూపర్బ్ డాక్టర్. జేపీ తనని చూసి షో. యా, దట్స్ ద స్పిరిట్. గో ఫర్ ఇట్. కృష్ణుడి గుళ్ళోనా? క్యాథలిక్ చర్చ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కో వారం ఒక్కో గెస్ట్ ఇక్కడికి వచ్చి తన మనసులోని భావాల్ని మనతో షేర్ చేసుకుంటారు. ఈ వారం వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ ఫర్ యూ, మిస్టర్ కార్తిక్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు కార్తిక్. నేను మీతో ఒక విషయాన్ని మనసు విప్పి మాట్లాడడానికి వచ్చాను. నాకు ఇలా మైక్లో మాట్లాడడం అలవాట్లేదు. ఐఎమ్ సారీ. నేను ఫాదర్ లాగా గొప్ప విషయాలు ఏం చెప్పను, అవన్నీ నాకు తెలియదు కూడా. ఐఎమ్ స్మాల్ బాయ్. యాక్చువల్గా నేను క్రిస్టియన్ని కాదు. అయితే ఏంటట, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇప్పుడు అదా ముఖ్యం. ఐ రైట్ ఫాదర్? ఎస్ ఎస్, నేను చెప్పేది కరెక్టే కదా? వాట్ యు సే, చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఇప్పుడు అన్ని మతాల్లోనూ దాగున్న నిజం ఒకే ఒక్కటే, ప్రేమ, లవ్. ఫాదర్? ఎస్ ఎస్. ఎనీబడీ ఫర్ లవ్? ఇప్పుడు మనకు ఒకరు నచ్చారనుకోండి, మనం వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం, అంతే కదా? చెప్పండి. ప్రతిఫలంగా మనం వాళ్ళ నుంచి ఏం ఆశిస్తాం? ప్రేమే కదా, ద్వేషం కాదుగా. ఏం ఫాదర్? నో నో, నాట్ ఎట్ ఆల్. నో నో. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ చర్చ్లో నాకు బాగా నచ్చిన ఒక అమ్మాయి ఉంది. తన పేరు ఇప్పుడు నేను చెప్పను. నో టెన్షన్, నో టెన్షన్. మిస్టర్ కార్తిక్. ఫాదర్, 1 minute ప్లీజ్. కొంచెం జస్ట్ 2 minutes ప్లీజ్ 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 మిస్టర్ కార్తిక్. మీరేం తప్పుగా అనుకోకండి.
నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే జీసస్ ముందు నా మనసులో ఉన్నదంతా చెప్పడానికి. మీరంతా కన్ఫెషన్ చేసేటట్టు నేను నా ప్రేమను తెలియజేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి దాన్ని అంగీకరించి తన ప్రేమను తెలియజేస్తే నేను తన్ని బాగా చూసుకుంటాను. బ్రదర్స్ తన్ని కాపాడతాను. మై ప్రామిస్, జీసస్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్. 2 minutes ఒకటి ఫినిష్ చేస్తాను. That was interesting. Very inspiring too. మిస్టర్ నారాయణ, లోపలికి ఎలా వచ్చారు? తలుపు తీసే ఉంది. నౌషద్ ఎక్కడ? మీరు తెలుసు. నౌషద్ గురించి నాకు తెలీదు. ఆఫీస్కి వెళ్ళాను, మీకు తెలుసు అని చెప్పారు. ఆయన తెలుసు, పర్సనల్గా టచ్లో అయితే ఆఫీస్లోనే, బయట పెద్ద టచ్ లేదు. నాకు ఈ మధ్య ఫోన్ కూడా చేయలేదు ఆయన. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా? షూర్. చెప్పండి నారాయణ. మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక ఆయన వచ్చారు. మీరు ఆయనకి బాగా తెలుసట. మీ అడ్రస్, ఫోన్ నెంబరు అడిగారు. నాకు అవేవి తెలియదని చెప్పి పంపించేశాను. అసలు ఏం జరిగింది నౌషద్? మీరేదో దాస్తున్నట్టున్నారు. చెప్పకపోయినా పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్స్.